గోదావరిలో స్నానానికి దిగి గల్లంతైన వారి వివరాలను మా ప్రతినిధి సాయికృష్ణ అడిగి తెలుసుకుందాం. సాయికృష్ణ, గోదావరిలో గల్లంతైన యువకుల వివరాలేంటి? ఇప్పుడు సోమవారం రాణి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కమిల్లంకలో ఉద్దగౌతమిలో స్నానానికి వెళ్లి 8 మంది చనిపోయారు. వారంతా కూడా నిన్న ముమ్మర గాలింపు చర్యలు చేపట్టి సిబ్బందిని మొత్తం 7 మృతదేహాలు అయితే తీసుకొచ్చాయి. ఈ ఉదయం మరో మృతదేహం కోసం కూడా ఉదయం గాలించగా అతను కాకినాడకు చెందిన క్రాంతి ఇమాన్యుయల్, ఇతన్ని సోదరుడు కూడా మృతి చెందాడు. అతన్ని మృతదేహం నిన్న తీసుకొచ్చారు. ఇవాళ అతన్ని గుర్తించారు. ఆ మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చి ముమ్మిడివరం సిహెచ్సికి తరలించారు. అట్లాగే ఈ విషాదకర ఘటన మరొక ముందే పీగన్నవరం మండలంలోని నాగుల్లంకకు చెందిన 2, పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిల మండలానికి చెందిన మరొక విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాసి ఉత్తీర్ణులయ్యారు. 3 కూడా స్నానానికి వెళ్లి వశిష్ఠ గోదావరిలో మునిగిపోయారు. ఉదయం 2 మృతదేహాలు అయితే ఎస్డీఆర్ఎఫ్ బృందాలు గాలించి ఒడ్డుకు చేర్చాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంటేనే ఎటు చూసినా జలాలు, గోదావరి, అట్లాగే మరోవైపు సుదీర్ఘమైన సముద్ర తీర ప్రాంతాలు. వరదల సీజన్ ప్రారంభానికి ముందే మొత్తం 2 దుర్ఘటనల్లో 11 మంది చిన్నారులు అట్లాగే యువకులు మృతి చెందడం కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపుతున్నాయి. ఇప్పటికే జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. గోదావరి తీర పరివాహ ప్రాంతంలో ఎక్కడా కూడా హెచ్చరిక బోర్డులు ప్రధానంగా లేకపోవటం, నదిలోకి వెళ్లే వారిని నియంత్రించే పటిష్టమైన యంత్రాంగం లేకపోవటం, కుటుంబ సభ్యులు చెబుతున్నా వారిస్తున్నా కూడా పిల్లలు వేసవి సెలవుల్లో లోతు అంచనా వేయలేక గోదావరిలో స్నానాలకు దిగి ఇలా మునిగిపోయి చనిపోవడం మాత్రం కుటుంబాలకు తీవ్రమైన శోకాన్ని మిగులుస్తోంది. ఇప్పటికైనా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా యంత్రాంగం దీనిపై గోదావరిలో ఎక్కడా కూడా స్నానాలకు దిగే వారిపై పూర్తి స్థాయిలో నియంత్రణ విధించాలి. పోలీసుల పహరాతో పాటు వివిధ శాఖల సమన్వయంతో పనిచేస్తేనే ఈ ప్రమాదాలను మాత్రం నియంత్రించే అవకాశం ఉందనేది కూడా ప్రజలు కోరుతున్నారు. మరోవైపు ముమ్మిడివరం ఎమ్మెల్యే దాంట్ల బుచ్చిరాజు ఆయన మహానాయుడుకు హాజరై అక్కడి నుంచి కూడా హుటాహుటిన ఈ ఉదయం వచ్చి ఘటనా స్థలాన్ని కమిల్లంక వద్ద పరిశీలించారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం, వారిని అందరినీ కూడా తప్పకుండా ఆదుకుంటామని చెప్తున్నారు. 2018లో ఇదే ప్రాంతంలో పశువుల్లంక వద్ద వంతెన నిర్మాణంలో ఉన్న వంతెనను ఢీకొని 8 మంది పడవలో నుంచి మునిగిపోయారు. బోల్తా కొట్టిన ఘటనలో 5 మృతదేహాలే అప్పుడు 5 రోజుల పాటు గాలించిన 5 మృతదేహాలే లభ్యమయ్యాయి. మరో 3 మృతదేహాలు మాత్రం నదిలో కొట్టుకుపోయాయి. ఆ ఘటన నుంచి లంకవాసుల్ని సునాయాసంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా లంకల్లోకి ప్రయాణించేందుకు అక్కడ పశువులంక వద్ద వంతెన ఏర్పాటు చేసి వారందరికీ కూడా మెరుగైన రవాణా సౌకర్యం కల్పించిన తర్వాత కూడా ఇలా ప్రమాదాల్లో గోదావరిలో మునిగి చనిపోవడం మాత్రం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని బాధిత కుటుంబాల్లో తీవ్రమైన విషాదాన్ని మిగులుస్తున్నాయి. ఇప్పటికైనా ఎక్కడికక్కడ ప్రజలతో పాటు ప్రభుత్వ యంత్రాంగం సమిష్టిగా కృషి చేసిన ఈ ప్రమాదాలను నియంత్రించే అవకాశం ఉంది. రాబోయే వరదల సీజన్ దృష్ట్యా కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా యంత్రాంగం అప్రమత్తతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని కూడా ప్రజలు కోరుతున్నారు. రాణి, రైట్, ధన్యవాదాలు సాయికృష్ణ.